గాంధీ ఏమైనా 400 ఇల్లు కూలగొట్టి నా విగ్రహం పెట్టండి అని అడిగాడా? గాంధీ అడిగాడా? గాంధీ వి రెస్పెక్ట్ గాంధీ. గాంధీ ప్రజల కోసం, ప్రజల ఫ్రీడమ్ కోసం పనిచేశాడు. ఆయన కోసం ఎప్పుడు పోరాడలేదు కదా. ఆయన ఎప్పుడు ఆ సెల్ఫ్ కాదు కదా, ఆయన ప్రజల కోసం చేశాడు. గాంధీ రేవంత్ రెడ్డి కల్లోకి వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నా విగ్రహం పెట్టండి, ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లు ఏమీ నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నా విగ్రహం పెట్టు, రేవంత్ రెడ్డి కల్లోకి వచ్చి గాంధీ చెప్పాడా? చెప్పలేదు కదా. రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్? బికాస్ హీస్ వాంట్ టు జనరేట్ ద మనీ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్. అంతే కదా. ఆ ప్రాజెక్ట్ నుంచి మనీ జనరేట్ చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులకి 5 సంవత్సరాల పదవీ కాలం ఉండదు. మధ్యలో అక్కడ నుంచి లెటర్ వచ్చేది, ఈ మినిస్టర్ మారుతాడు, ఇంకొకటి వస్తాడు చీఫ్ మినిస్టర్. నేనున్న నాళ్ళు నేను ఎలా ఇన్కమ్ ని నా అకౌంట్ ఎలా ఫిల్ చేసుకోవాలి? ఈ స్టార్టెడ్ దిస్ డ్రామా. ఏం చేశాడు? ఓకే, నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను, ఈ డబ్బులు వస్తాయి, ఆ పదవిని కనుక మీరు 5 సంవత్సరాలు ఉంచితే మీకు కూడా డబ్బులు ఇస్తానని వాళ్ళకి హైకమాండ్కి ఆఫర్ ఇచ్చాడు. వాళ్ళు కూడా సరే అన్నారు. అనగానే ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ లో లోన్ తీసుకుంటాడు, ఈయన అకౌంట్ ఈయన ఫిల్ చేసుకుంటాడు, అక్కడ రాహుల్ గాంధీకి పంపిస్తాడు, హ్యాపీ, వీళ్ళిద్దరు సరిపోతారు.